హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్ ఇన్ మై ఛానల్. లాస్ట్ వీడియోలో చెప్పా కదా కజిన్స్తో మూవీ డేట్ ఉండింది అని. సో ఫస్ట్ అయితే నేను నా కజిన్స్తో మంచిగా రెడీ అయిపోయాను. రెడీ అయిపోయిన తర్వాత నాకు బాగా ఇష్టమైన ఫేవరెట్ రెస్టారెంట్ ఒకటి ఉంది, అది వచ్చేసి కృతుంగ. సో అక్కడ లంచ్ చేసి మూవీకి వెళ్దాము అని ఫిక్స్ అయ్యాము. ఫుడ్ అయితే చాలా చాలా బాగుంటుంది. సో కృతుంగ ఈజ్ లొకేటెడ్ ఇన్ వెంకట్ నగర్ నియర్ మోర్ గ్రోసరీ స్టోర్. సో ఈ కృతుంగకి నేను ఒక కపుల్ ఆఫ్ టైమ్స్ విజిట్ చేస్తున్నాను అనమాట. ఫుడ్ అయితే చాలా చాలా బాగుంటుంది. మా బ్రదర్ అండ్ మా ఇద్దరు సిస్టర్స్తో కలిపి నేను ఈ మూవీ అండ్ లంచ్ డేట్కి వచ్చానమాట. సో ఇంకా రెస్టారెంట్కి రాగానే మేమైతే మంచిగా ఫుడ్ ఆర్డర్ చేసేసాము. విషయానికి వస్తే టూ గుడ్, అసలు ఫెస్టివ్ వైబ్స్తో చాలా చాలా బాగుంటుంది. సో మన ఫ్యామిలీ మొత్తాన్ని కూడా తీసుకువెళ్ళిన అక్కడ ఫుడ్ అయితే మనం హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. చాలా కంఫర్టబుల్గా ఉంటుంది సిట్టింగ్ అయితే. అండ్ ఇక్కడ ఫుడ్ వచ్చేసి రాయలసీమ వెరైటీస్ ఎక్కువ ఉంటాయి మనకి. మేమైతే ఫస్ట్ స్టార్టర్లోకి తందూరి చికెన్ ఆర్డర్ చేసాము. టేస్ట్ అయితే చాలా చాలా బాగుండింది. అండ్ ఆ తర్వాత వెజ్ స్టార్టర్లోకి మష్రూమ్ మంచూరియా ఆర్డర్ చేసాము, అది కూడా బాగుండింది. అండ్ దెన్ పన్నీర్ బిర్యానీ అండ్ ప్రాన్ బిర్యానీ కూడా ఆర్డర్ చేసాము. నేనైతే ఫస్ట్ ప్రాన్ బిర్యానీ టేస్ట్ చేశాను, చాలా చాలా బాగుండింది. అండ్ దెన్ చికెన్ ఫ్రైడ్ రైస్ కూడా ఆర్డర్ చేసాము. సో ఇంకా ఫుడ్ కంప్లీట్ చేసుకుని కొన్ని పిక్చర్స్ అయితే తీసుకున్నాము. లంచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మేమైతే మాల్కి వచ్చేసాము. మాకైతే ఐనాక్స్లో మూవీ 3:40కి ఉండింది. మీన్ వైల్ ఈ గ్యాప్లో మేము మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దామని అనుకున్నాము. సో ఇంకా అలా నా కజిన్స్తో అలా టైంపాస్ చేస్తూ ఉన్నాను. నాకైతే అక్కడ నా ఫేవరెట్ డిజర్ట్ బ్రౌనీ విత్ ఐస్ క్రీమ్ కనిపించింది. బేసికల్లీ నేను చాలా పెద్ద డిజర్ట్ లవర్ని. హాట్ అయినా తినకుండా కంట్రోల్ చేసుకుంటా, కానీ డిజర్ట్స్ అయితే అస్సలు ఉండలేనమాట. సో ఈ బ్రౌనీ విత్ ఐస్ క్రీమ్ అయితే మంచిగా ఎంజాయ్ చేశాను. ఆ తర్వాత వాటర్ మెలాన్ జ్యూస్ కూడా ఆర్డర్ చేసుకొని తాగాము. అండ్ దెన్ ఐనాక్స్ లోపలికి అయితే వచ్చేసాము. చాలా ఎగ్జైటింగ్గా అయితే ఉన్నాను, మూవీ ఎలా ఉంటుందా ఏంటి అని. అండ్ కజిన్స్తో మూవీ డేట్ అంటేనే చాలా చాలా బాగుంటుంది. థియేటర్ లోపలికి వచ్చిన తర్వాత వైబ్స్ కూడా చాలా బాగున్నాయి. సో మేమైతే కొన్ని వీడియో క్లిప్స్ తీసుకున్నాము. అండ్ ఇలాంటి వీడియో క్లిప్సే మనం ఫ్యూచర్లో ఎప్పుడైనా చూసినప్పుడు చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. అండ్ ఫైనల్లీ మన మూవీ అయితే స్టార్ట్ అయిపోయింది, మహా అవతార్ నరసింహ. ఈ మధ్య వచ్చే మూవీస్ అన్నీ కూడా మైథలాజికల్ రిలేటెడ్ వస్తున్నాయి కదా. నాకైతే ఈ మూవీ చాలా చాలా బాగా నచ్చింది అనమాట. ద పవర్ ఆఫ్ వరాహ నరసింహస్వామి అయితే క్లియర్గా చూపించారు. చాలా చాలా నచ్చేసింది నాకైతే. సెకండ్ టైం కూడా నెక్స్ట్ షో కూడా ఉండిపోవాలని అనిపించింది. ఆఫ్టర్ మూవీ మేమైతే ఫ్రూట్ జ్యూసెస్ తాగి ఇంటికి వచ్చేసాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.